మీకు ఒక క్వెషన్ అడుగుతా. ఆనెస్ట్‌గా ఆన్సర్ చెప్పండి. మీకు ఒక 10 కాంప్లిమెంట్స్ వచ్చాయనుకోండి. ఒక ఇన్సల్ట్ జరిగింది. మీకు ఏది ఎక్కువగా గుర్తుకుంటది? ఒక ఇన్సల్ట్, నెగెటివ్ మూమెంటే గదా! మన లైఫ్‌లో ఎన్నో పాజిటివ్ థింగ్స్ జరుగుతా ఉంటాయి. కానీ మనం ఎక్కువగా నెగెటివ్‌నే గుర్తుపెట్టుకుంటాం. ఆ జరిగిన ఇన్సల్ట్‌నే గుర్తుపెట్టుకుంటాం. లేదంటే ఫెయిల్యూర్‌నే గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? మీరెప్పుడన్నా ఆలోచించిండ్రా? ఈరోజు ఈ వీడియో కంటిన్యూయస్‌గా చూడండి టిల్ ద ఎండ్. మీరు డెఫినిట్‌గా మీ బ్రెయిన్ ఏందో అర్థం చేసుకొని దాన్ని ఆహ్, కంట్రోల్ చేయొచ్చు అన్నది తెలుసుకుంటారు. మీ నెగెటివ్ థాట్స్‌ని ఎట్లా కంట్రోల్ చేయాలన్నది డెఫినిట్‌గా మీరు అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్‌లో చాలా మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి. కానీ మనకు ఎక్కువగా గుర్తుండేవి నెగెటివ్ మూమెంట్స్. ఆహ్, ఒక చైల్డ్‌హుడ్ పెయిన్‌ఫుల్ మూమెంట్, లేకపోతే చైల్డ్‌హుడ్ ఎంబారస్మెంట్, లేకపోతే ఒక ఇన్సల్ట్, ఫెయిల్యూర్ ఎక్కువగా మనం గుర్తుపెట్టుకుంటాం. మంచి విషయాలు అదే టైంలో చాలా జరుగుతూ ఉన్నా అవి ఫేడ్ ఔట్ అయిపోతూ ఉంటాయి. మర్చిపోతూ ఉంటాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? మన బ్రెయిన్ నెగెటివ్ థింగ్స్‌ని గుర్తుపెట్టుకోవడానికే డిజైన్ అయిందా? లేకపోతే దీని వెనకాల ఏదైనా సైకాలజీ ఉందా? లేదంటే మనమేమన్నా తప్పు చేస్తున్నామా? అన్నది క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెనకాల ఒక సైకలాజికల్ రీజన్ అనేది డెఫినిట్‌గా ఉంది. దాని పేరే నెగెటివ్ బయాస్. నెగెటివ్ బయాస్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఫారెస్ట్‌కెళ్ళిండ్రనుకోండి. ఆ ఫారెస్ట్‌లో మీరున్నప్పుడు ఒక చిన్న సౌండొచ్చింది. చిన్న సౌండ్ రాంగానే ఫస్ట్ మీరు ఏంటి భయపడతారు. ఇదేదైనా డేంజర్ ఏమో అని ఫీల్ అవుతారు. మీ బ్రెయిన్ మీకు ఇండికేషన్ ఇస్తా ఉంటది. ఇది డేంజరు. నువ్వు నీ ఫోకస్ పెట్టు. నీ అటెన్షన్ పెట్టు అని చెప్తా ఉంటది. దానివల్ల మనము ఆ సౌండ్ వచ్చే వైపు కొంచెం ఎక్కువ కాన్షియస్‌గా ఉంటాము. అండ్ ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మనం ఫారెస్ట్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎవరితోనైనా చెప్పేటప్పుడు మనము ఎక్కువగా ఈ విషయం జరిగింది. నాకిట్లా జరిగింది. నేనిట్లా ఫీల్ అయ్యాను అని చెప్తాము. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనంటే, మనము ఎప్పుడైనా ఎక్కువ ఆహ్, హ్మ్, డేంజర్ ఫీల్ అయినప్పుడు, మనం ఎప్పుడు మన బ్రెయిన్ సర్వైవల్ మోడ్ కోసం ట్రై చేస్తా ఉంటది. మన బ్రెయిన్ ఎట్లా డిజైన్ అయింది అనంటే, మనం ఎక్కువగా సర్వైవల్ గురించి ఆలోచిస్తా ఉంటాము. యాస్ ఎ హ్యూమన్స్, యాస్ ఎ యానిమల్స్ కూడా అంతే. ఎక్కువగా సర్వైవ్ అవ్వడానికే ఆలోచిస్తా ఉంటాయి. సో, ఏదన్నా ఇండికేషన్ వచ్చింది అనంటే, డేంజర్ వచ్చింది లేదంటే ఏదైనా నెగెటివ్ థాట్ వచ్చింది అనంటే, మన బ్రెయిన్ ఇది రిస్క్, ఇది లైఫ్ రిస్క్ ఏమో, నువ్వు దీని గురించి ఆలోచించు, దీని మీద ఫోకస్ పెట్టు అని మీకు చెప్తా ఉంటది. అందుకని మీరు ఎక్కువగా ఫోకస్, అటెన్షన్ పెడతా ఉంటారు. మీరు ఏ విషయం మీదనైతే ఎక్కువగా ఫోకస్, అటెన్షన్ పెడతారో దానికి స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది అటాచ్ అవుతది. ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ వల్ల, ఆ స్ట్రాంగ్ ఎమోషన్ వల్ల మీకు స్ట్రాంగ్ మెమరీ అనేది బిల్డ్ అవుతది. అందుకనే మీకు ఆ జరిగిన విషయము చాలా మట్టుకు ఎక్కువ రోజులు గానీ, లేకపోతే ఎప్పటికి గానీ గుర్తుండిపోతది. ఇది దాని వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే నెగెటివ్ బయాస్‌కి. దీని వెనకాల బ్రెయిన్ సైన్స్ గూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా నెగెటివ్ విషయం జరిగింది అని అనుకోండి. మీ ఆహ్, మీకు ఏం జరుగుతది అని అనేసంటే మన బ్రెయిన్‌లో ఒక భాగం ఉంటది. ఆ భాగం పేరే అమిగ్డాలా. ఇదేం చేస్తది అనంటే మన బ్రెయిన్‌లో ఉన్న ఫియర్‌ని, డేంజర్‌ని ప్రాసెస్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఫియర్, డేంజర్ వచ్చింది అని అనుకోండి. ఒక స్ట్రాంగ్ ఎమోషన్, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, ఒక స్ట్రాంగ్ మెమొరీ అనేది ఉంటది. ఆ ఫియర్‌కి, ఆ డేంజర్‌కి మీరెప్పుడైనా భయపడ్డప్పుడు అది మీకు ఎక్కువగా గుర్తుకుంటది. ఏదైనా డేంజర్‌లో ఉన్న విషయం గూడా మీకు ఎక్కువగా గుర్తుకుంటది. అది గుర్తుపెట్టుకునే పార్టే ఈ అమిగ్డాలా. అదే ఈ అమిగ్డాలా ఒక పాజిటివ్ థింగ్ ఉందనుకోండి, అదేమని చెప్తది అనంటే ఇదంత ఇంపార్టెంట్ గాదు. ఇది చిన్న విషయమే, లైట్ ఇది. ఇది మర్చిపోయినా నీకు పెద్దగా ఏమో డేంజర్ లేదు అని మన బ్రెయిన్‌కి చెప్తా ఉంటది. అందుకనే మనం జరిగిన పాజిటివ్ విషయాల్ని తొందరగా మర్చిపోతా ఉంటామనమాట. అదే నెగెటివ్ విషయాల్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటా ఉంటాం. ఎందుకిట్లా జరుగుతది? మన బ్రెయిన్ మనకేదన్నా హాని చేస్తుందా అనంటే కాదు. మన బ్రెయిన్ ఇట్లా చేయడానికి రీజన్ ఉంది. అదేంటంటే మన బ్రెయిన్ మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటది. నేను ప్రొటెక్ట్ చేయాలి అని అంటున్నా, మళ్ళీ నెగెటివ్ థింగ్స్‌ని గుర్తుపెట్టుకుంటుంది అని అంటున్నా అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మన బ్రెయిన్ ఇట్లా చేయడానికి రీజన్ ఏంటి అనంటే, మన బ్రెయిన్ ఎట్లా ఫీల్ అవుతుంది అంటే, ఒక విషయాన్ని మనము రిపీటెడ్‌గా ఆలోచిస్తున్నాము అనంటే, అది మనకు ఎక్కువగా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక పోస్ట్ పెట్టిండ్రు. ఆ పోస్ట్‌కి ఒక 100 లైక్స్ వచ్చినాయనుకోండి. మీరు ఎంతసేపు హ్యాపీ ఫీల్ అవుతారు? ఒక 5 మినిట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. నాకు ఒక 100 లైక్స్ వచ్చినాయని హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. అదే ఒక్క నెగెటివ్ కామెంట్ వచ్చిందనుకోండి. దాని గురించి మీరు డే మొత్తం ఓవర్ థింక్ చేస్తారు. డే మొత్తం ఆలోచిస్తారు. వాడెందుకు అట్లా కామెంట్ పెట్టిండు అరే! అని ఆలోచిస్తా ఉంటారనమాట. దీనికి రీజన్ ఉంది. దీనికి ఉన్న రీజన్ ఏంది అని అనేసంటే, మీ బ్రెయిన్ ఈ అమిగ్డాలా పార్ట్ మిమ్మల్ని రిపీటెడ్‌గా థింక్ చేసేటట్టు చేస్తుంది. ఎందుకు? ఇంకొకసారి ఇట్లా చేయకుండా ఉండడానికి.
మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొకసారి పోస్ట్ పెడుతున్నారు అనుకోండి. ఒక 1 వీక్ తర్వాత పోస్ట్ పెడుతున్నారు అనుకోండి. మీరు డెఫినిట్‌గా ఆలోచిస్తారు. లాస్ట్ టైమ్ ఇట్లా జరిగింది. ఈసారి అట్లా జరగకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తారు. అదే విధంగా ఏదైనా డేంజర్‌లో ఉన్నప్పుడు కూడా మీరు ఆలోచిస్తారనమాట. లాస్ట్ టైమ్ నేను డేంజర్ ఫేస్ చేసినాను. ఈసారి నేను అట్లా చేయొద్దు. ఇవి థింగ్స్ దగ్గర పెట్టుకోవాలి అని. సో, మన బ్రెయిన్ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఇదంతా చేస్తుంది. ఈ నెగెటివ్ బయాస్ మీద మనం మరి ఎందుకు కంట్రోల్ పెట్టుకోవాలి అనంటే, మనకి హాని జరగకుండా. మనకి ఏ విధంగా లాస్ అవుతది ఈ నెగెటివ్ బయాస్ వల్ల అననేసంటే, ఫస్ట్ మనం ఓవర్ థింక్ చేస్తాం. నేను చెప్పినా గదా! ఇంతకుముందు మనము ఒక నెగెటివ్ కామెంట్ వచ్చింది అంటే డే మొత్తం ఆలోచిస్తాం. విచ్ ఈస్ నాట్ గుడ్ కదా! డే మొత్తం ఓవర్ థింక్ చేస్తున్నాము అనంటే, మనము చాలా ఇంపాక్ట్ అవుతున్నాం దాని మీద అన్నట్టు. సో, అది మనము గుర్తించాలి. రెండోదేంటి అననేసంటే, మన కాన్ఫిడెన్స్ తగ్గుతది. ఈ నెగెటివ్ బయాస్ వల్ల. మూడోది మనకి సెల్ఫ్ డౌట్ ఒస్తది. సెల్ఫ్ డౌట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు మీరుగా ఒక గోల్ పెట్టుకున్నారు. ఇది చెయ్యాలి అని అనుకున్నారు. కానీ అది చెయ్యాలి అని అనుకున్న ఒక రోజు తర్వాత గానీ, ఈ నెగెటివ్ ఆలోచనలు ఊరికే రావడం వల్ల గానీ, అరే! నేను ఇది నిజంగా చేయగలుగుతానా? నేను పెట్టుకున్న గోల్ కానీ ఒకవేళ నేను ఇది చెయ్యకపోతే నన్ను అందరూ జడ్జ్ చేస్తారేమో, నా గురించి ఎవరెవరు ఏదేదో అనుకుంటారేమో అని అనుకుంటారు. సో, దీనివల్ల మీకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనము లోన్‌లీగా ఫీల్ అవుతా ఉంటామన్నమాట. ఈ నెగెటివ్ బయాస్ వల్ల. సో, దీని నుంచి బయటపడడానికి మనం ఏం జేయొచ్చు? దీని నుంచి దీని నుంచి బయటపడాలి అంటే మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది రియాలిటీ గాదు. మన బ్రెయిన్ దీన్ని చిన్న విషయమే పెద్దగా చేసి చూపిస్తుంది. అండ్ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా నెగెటివ్ థాట్ వస్తున్నాయి అనంటే మనం అబ్జర్వ్ చేయాలి. ఇది మన బ్రెయిన్ ట్రిక్ అని మనం గుర్తించాలి. రెండోదేంటంటే పాజిటివ్ రూల్. పాజిటివ్ రూల్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకొక డేలో జరిగిన మంచి పనులు కూడా ఉంటాయి. అవునా? అవి మనము అమిగ్డాలా కారణంగా కొంచెం కొంచెంగా అంత ఇగ్నోర్ చేస్తాం. అంతేం పట్టించుకోము మంచి విషయాల్ని. నెగెటివ్ విషయాలను ఎక్కువగా పట్టించుకుంటాం. మనకేదైనా ఫస్ట్ పాజిటివ్ జరిగింది అని అనంగానే దాన్ని గుర్తించి ఒక చిన్న పేపర్‌లో రాసుకొని ఒక గ్లాస్ జార్‌లో పెట్టుకోవాలనమాట దాన్ని. గ్లాస్ జార్‌లో పెట్టుకొని అట్లా ఒక డేలో చిన్న చిన్నవైనా సరే అట్లా ఒక చిన్న నోట్‌లో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మీరు రాసుకొని దాంట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు ఇట్లా నెగెటివ్‌గా ఫీల్ అవుతారో, నెగెటివ్ బయాస్ ఎక్కువగా డిస్టర్బ్ అయినప్పుడు ఎమోషన్‌గా మీరు వెళ్ళి ఆ జార్‌ని ఓపెన్ చేసి ఒక్కొక్క నోట్ చదువుతా ఉన్నారనుకోండి, మీరు హాఫ్ చదివే వరకే మీ ఫేస్‌లో ఒక చిన్న స్మైల్ వస్తుంది. అండ్ డెఫినిట్‌గా ఈ నెగెటివ్ బయాస్ నుంచి, ఈ థాట్స్ నుంచి డెఫినిట్‌గా మీరు బయటపడతారు. ఇది చాలా చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ మీ లైఫ్‌లో చేయడానికి. అర్థమవుతుందా? మీ కాన్ఫిడెన్స్‌ని కూడా ఇది చాలా బూస్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే అబ్జర్వ్ చేయడం. రియాక్ట్ అవ్వొద్దు అస్సలు. ఏదన్నా నెగెటివ్‌గా కామెంట్ వచ్చిందనంగా వెంటనే రియాక్ట్ అయిపోయి మీరేదో అనేసి అట్లా చేయొద్దు. మీ బ్రెయిన్ ప్లే చేసే ట్రిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి రీఫ్రేమ్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీకేదైనా నెగెటివ్ థింగ్ జరిగింది. ఒక ఫెయిల్యూర్ వచ్చింది అని అనుకోండి. దాని గురించి మీరు ఫెయిల్యూర్‌ని ఫెయిల్యూర్ లాగా చూడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని నుంచి మీరు ఎంతో నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక సక్సెస్ అయ్యారనుకోండి. ఆ రోజుతో అయిపోయింది. మీరు సక్సెస్ అయ్యారు. అయిపోయింది ఆ విషయం. దాని నుంచి మీరు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. మీరు సక్సెస్ అవ్వడానికి అప్లై చేసిన ఫార్ములాస్ మళ్ళీ సేమ్ మీరు అప్లై చేయొచ్చు అన్నది గ్యారంటీ లేదు. సేమ్ సిట్యుయేషన్స్ ఉండవు. సేమ్ సర్కమ్‌స్టాన్సెస్ ఉండవు. సేమ్ ఎన్విరాన్మెంట్ ఉండదు. సో, సక్సెస్‌కి మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతది అన్నది నమ్మకం లేదు. అదే ఫెయిల్యూర్ అనుకోండి. మీరు ఒక విషయంలో ఫెయిల్ అయ్యారనుకోండి. ఆ విషయము మళ్ళీ మీరు రిపీట్ చేయకుండా ఉన్నారు అంటే మళ్ళీ ఫెయిర్ కారు కదా! అందుకనే ఫెయిల్యూర్ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి వ్యక్తి ఫెయిల్ అయ్యే సక్సెస్ అవుతాడు. ఫెయిల్ అవ్వకుండా ఎవ్వరు సక్సెస్ అవ్వలేదు ఇప్పటి వరకైతే భూమి మీద. సో, నేను డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో ఫెయిల్యూర్ గురించి ఒక వీడియో చేస్తాను. మనకెందుకు ఫెయిల్యూర్ అంత ఇంపాక్ట్ అవుతది అన్న విషయం గురించి. సో, మళ్ళీ టాపిక్‌లోకెళ్ళిపోదాం. నెగెటివ్ బయాస్ వల్ల తగ్గించుకోవడానికి మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు అనంటే, ఓవర్ థింకింగ్ టైమ్‌ని లిమిట్ జేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మినిట్సే నేను ఆలోచిస్తాను. తర్వాత మీరు కాన్షియస్‌గా మీ బ్రెయిన్‌ని డిస్ట్రాక్ట్ చేయాలి. 10 మినిట్స్ అయిపోయింది. అలారం పెట్టుకున్నాను. ఆలోచించాను. ఎంత ఆలోచించాలో అదంతా ఆలోచించాను. తర్వాత నేను కాన్షియస్‌గా దీని నుంచి బయటపడడానికి, డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఏదైనా మీకు నచ్చిన విషయం చేయడం గానీ, మీకు ఇష్టమైన ఫ్రెండ్‌తో మాట్లాడడం గానీ, మీ సిబ్లింగ్‌తో మాట్లాడడం గానీ, ఇట్లాంటివి చేయాలనమాట. కాన్షియస్‌గా దాని నుంచి బయటపడాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఇది చేయడానికి. అండ్ మీరు ఒకటెప్పుడుకి గుర్తుపెట్టుకోండి. ఈ నెగెటివ్ థాట్స్ రావడం మన బ్రెయిన్ ఇచ్చేది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి.
కానీ దీనివల్ల ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనకి లాస్ అవుతుంది. మనం దీని కంట్రోల్‌లోకెళ్ళిపోతున్నాము. మనం డేస్ వేస్ట్ చేస్తున్నాము. కాబట్టే ఈ టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని దీని నుంచి బయటపడొచ్చు. అండ్ మీరెప్పుడూ ఒకటి గమనించండి. ఇదొక బ్రెయిన్ హ్యాబిట్. మీకు నెగెటివ్ థాట్స్ వచ్చేటప్పుడు ఆలోచించండి. ఇదొక బ్రెయిన్ హ్యాబిట్ అని. అండ్ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఆ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ సింపుల్ టెక్నిక్స్ వాడారనుకోండి, మీరు డెఫినిట్‌గా ఈ నెగెటివ్ బయాస్ నుంచి బయటపడతారు. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు రావడానికి మిమ్మల్ని పర్సనల్‌గా డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతది. అండ్ ఇన్ఫర్మేషన్ గనక వర్తీ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నన్ను చాలా బూస్ట్ చేస్తది ఇట్లాంటి వీడియోస్ చేయడానికి. అండ్ మీకు ఏ టాపిక్ మీద మీకు టాపిక్ మీద వీడియో కావాలి అన్నది డెఫినిట్‌గా కింద కమెంట్ చేయండి. నేను చదివి ఆ టాపిక్ మీద చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్.